హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో వైజాగ్ నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు మనకి. ఓకే అండి. శిరీష గారు మెయిల్ చేశారు. సో చెర్రీ టొమాటోస్ ఉంటాయి కదా, సో అవునండి. వాటితో ఏం చేసుకోవచ్చు అంటే కర్రీ టైప్లో ఏం చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. చెర్రీ టమాటోస్ ఎక్కువగా ఏంటంటే కొంచెం మెయిన్గా సలాడ్స్ లాంటి వాటిలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే ఫిల్లింగ్కి అలా. అవును. కొంచెం మన స్టైల్లో కుర్మా చేద్దామండి. చెర్రీ టొమాటోస్తోనా? ఎస్ అండి. ఓకే, సో టొమాటో ఎలా అయినా మనకి కుర్మాస్ లాంటి వాటిలో మనం జనరల్గా ప్యూరీ అది వాడుతూ ఉంటాం కదా. సో ఇక్కడ మెయిన్గా మనం అంటే మెయిన్ ఇంగ్రీడియంట్గా మనం ఈ చెర్రీ టమాటోసే వాడతాం. ఓకే ఓకే అండి, మరి చెర్రీ టొమాటో కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెర్రీ టొమాటో కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చెర్రీ టొమాటోలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెన్న 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. నూనె కొద్దిగా వెన్న 2 వాడుతున్నామండి. ఓకే. రాజుగారు, ఈ చెర్రీ టొమాటోస్కి అంటే టేస్ట్ అనేది మనకి మామూలు టొమాటోస్ కంటే ఆ పులుపది తక్కువ ఉంటుంది కదా? కొంచెం తక్కువ ఉంటుందండి. యా. సో ముందుగా మసాలా దినుసులు. ఓకే. సో ఉల్లిపాయ ముక్కలు. సో దాని తర్వాత పచ్చిమిరపకాయలు. ఓకే. సో ఇక్కడ మనం కారం అది వాడట్లేదండి. సో పచ్చిమిర్చి ఘాటే ఉంటుంది. ఓకే ఓకే, సో సరిపోతుందా ఇదే మనకి? సరిపోతుంది అంటే ఆ మసాలా దినుసులు ఘాటు ఇది సరిపోతుంది. ఓకే. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఈ టొమాటోస్ని అంటే మనం డైరెక్ట్గా యాడ్ చేసేసుకుంటామా రాజు గారు, లేకపోతే ఎలా పేస్ట్ ఏమైనా చేసుకోవాలా? డైరెక్ట్గానే యాడ్ చేస్తున్నాను. సో చిన్న చిన్నగా ఉంటాయి కదా, సో బాగుంటాయి అక్కడక్కడ. ఓ, మనం ఆ బేబీ పొటాటోస్తో కనుక ఎలా దమ్మాలు ఇట్లాంటివి చేస్తూ ఉంటామో అలాగా ఇవి కూడా యాజ్ ఇట్ ఈస్గా మొత్తం వేసేసుకోవచ్చు. ఇవి సీజనల్గా ఏమన్నా దొరుకుతాయి రాజు గారు, లేకపోతే మనకంటే ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయా? ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయి. అంటే మనకు బయట షాపులో కాకుండా కొంచెం సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయి మనకి. ఓ. సో ఇప్పుడు దీంట్లో ఏం పేస్ట్ అది? జీడిపప్పు పేస్ట్ అండి. ఓకే. అలాగే ఎండు కొబ్బరి పేస్ట్. ఓకే. గసగసాలండి. సో మనం మొత్తం 3 రకాల పేస్ట్లు వాడాం కదా. ఎస్ అండి. మరి ఘాటు సరిపోతుందా రాజు గారు? ఆ స్పైసీనెస్ అనేది సరిపోతుంది. అంటే కొంచెం కమ్మగా వస్తుంది. కమ్మగా. ఓ, సో అంటే ఇది బేసిక్గా మనం 2 రకాలుగా చేసుకోవచ్చా? స్పైసీగా కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఈ పేస్ట్ కొంచెం మనకు మగ్గాలండి. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ పేస్ట్ చక్కగా వేగుతూ ఉంటుంది. ఇలాగ మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: పసుపు, పెరుగు మీగడ, ఇంకా నిమ్మరసం. ఈ మూడింటిని కలిపి దీంతో పాదాలని మసాజ్ చేసుకుని కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చటి నీళ్లతో పాదాలని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మృదువైన పాదాలు మీ సొంతం అవుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, మంచి కమ్మటి వాసన వస్తుంది రాజు గారు. ఎస్ అండి. సో ఇది కూడా మనకి వేగిపోయింది. ఓకే. సో ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా. యా. సో ఇప్పుడు దీంట్లో చెర్రీ టమాటోస్ అండి. చిన్నపాటి ఘాటు పెట్టుకోవాలి మనం. ఓకే. సో కొద్దిగా ఫ్లేవర్స్ అనేవి లోపలికి వెళ్ళాలంటే కొంచెం ఘాటు పెడితేనే కదా మనకి వెళ్తుంది. ఎస్. సో అలాగే సరిపడా ఉప్పు. ఓకే. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ అనేది మన చాయిస్ రాజు గారు, కంపల్సరీ యాడ్ చేసుకుంటే బాగుంటుందా? మన చాయిస్. అది ఎందుకంటే గసగసాలు కొబ్బరి అంటే మనకి కొంచెం ఈజీగా అందుబాటులో ఉంటాయి. కొద్దిగా పసుపు అండి. ఓకే. సో జీడిపప్పు పేస్ట్ అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటప్పుడు పేస్ట్ వేసుకోవాల్సి ఉంటుంది కదా. అవునండి. ఈ రెండిటితో అయినా మనకి ఆ టేస్ట్ అనేది వస్తుందండి. కుర్మా టేస్ట్ అనేది మనకు వచ్చేస్తుంది. కాకపోతే జీడిపప్పు యాడ్ చేయడం వలన ఆ కమ్మదనం అనేది కొంచెం ఎక్కువ తెలుస్తుంది. సో ఈ టమాటాలు మనకు మగ్గిపోతే
ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ ఏమి యాడ్ చేసుకోకర్లేదు ఇది ఇక్కడ అక్కర్లేదండి. చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే ఓకేనా? ఓకేనండి. సో దీంట్లో పెరుగు, సో కుర్మాకి పుల్లటి పెరుగు బాగుంటుంది కాబట్టి కొద్దిగా అలాంటిది దొరికితే బెటర్ కదా మనకి. ఎస్, అలాగే ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి అండి. కొద్దిగా గరం మసాలా పొడి, ఓకే, కొద్దిగా పుదీనా, అలాగే కొత్తిమీర అండి. ఓకే. సో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం ఇక్కడ. చాలా సరిపోతుంది. సో కొంచెం మగ్గితే మనకు ఓకే, రెడీ అయిపోతుంది. అండ్ ఇవి కూడా కొంచెం మనకి హైబ్రిడ్ టైప్లోనే ఉంటాయి కాబట్టి ఆ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది కదా. సో మనము ఎక్కువ మెత్తబడిపోకుండా కొద్దిగా మగ్గినట్టు చూసుకుంటే మనకి యాజ్ ఇట్ ఈజ్ షేప్ అనేది ఉంటుందండి. ఓకే ఓకే, సో రెడీ అండి, తీసేసుకుందాం. యా. సో కొద్దిగా కొత్తిమీర, ఓకే, చెర్రీ టమాటో కుర్మా రెడీ అండి. రెడీ. ఓకే, మరి వేడివేడిగా చెర్రీ టొమాటో కుర్మా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెర్రీ టొమాటో కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె, కొద్దిగా వెన్న వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్, కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత చెర్రీ టొమాటోలు, ఉప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెర్రీ టొమాటో కుర్మా రెడీ.